కొనసాగుతుంది. టన్నెల్లో 8 మంది చిక్కుకుపోగా ఇప్పటికీ ఒక మృతదేహాన్ని మాత్రమే వెలికి తీశారు. 22 రోజులుగా రెస్క్యూ టీం డేంజర్ జోన్ లో గాలింపు చర్యలు చేస్తూనే ఉన్నారు. టీజీఎం కటర్ మిషన్ కు ప్లాస్మా కటర్ ను బిగించి ప్రక్రియ ప్రారంభించారు. ఎండ్ పాయింట్ నుంచి 50 మీటర్ల ముందుకు డేంజర్ జోన్ ఉన్నట్లు కూడా గుర్తించారు. ఎస్ఎల్బీసీ టన్నెల్లో చిక్కుకున్న వారి ఆచూకీ తెలుసుకునేందుకు కూడా రోబోలను కూడా ఉపయోగిస్తున్నారు. రోబోలకు ప్రత్యేక యంత్రాలను అనుసంధానం చేసి డేంజర్ జోన్ లో ఆపరేషన్ ప్రక్రియను వేగవంతం చేశారు. ఎండ్ పాయింట్ లో డేంజర్ రెస్క్యూ ఆపరేషన్ కొనసాగిస్తున్నారు. లిక్విడ్ రింగ్ వాక్యూమ్ తో కూడా సిబ్బంది టన్నెల్ లోపలికి వెళ్లారు. అయితే సిబ్బందికి డేంజర్ జోన్ లోనికి వెళ్లొద్దని ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుతం D2 వద్ద తవ్వకాలను అధునాతన యంత్రాలతో కొనసాగిస్తున్నారు. ఎస్ఎల్బీసీ టన్నెల్లో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది. టన్నెల్లో 8 మంది చిక్కుకుపోగా ఇప్పటికీ ఒక మృతదేహాన్ని మాత్రమే వెలికి తీశారు. 22 రోజులుగా రెస్క్యూ టీం డేంజర్ జోన్ లో గాలింపు చర్యలు చేస్తూనే ఉంది. టీజీఎం కటర్ మిషన్ కు ప్లాస్మా కటర్ ను బిగించి ప్రక్రియ ప్రారంభించారు. ఎండ్ పాయింట్ నుంచి 50 మీటర్ల ముందుకు డేంజర్ జోన్ ఉన్నట్లు కూడా గుర్తించారు. ఎస్ఎల్బీసీ టన్నెల్లో చిక్కుకున్న వారి ఆచూకీ తెలుసుకునేందుకు కూడా రోబోలను కూడా ఉపయోగిస్తున్నారు. రోబోలకు ప్రత్యేక యంత్రాలను అనుసంధానం చేసి డేంజర్ జోన్ లో ఆపరేషన్ ప్రక్రియను వేగవంతం చేశారు. ఎండ్ పాయింట్ లో డేంజర్ రెస్క్యూ ఆపరేషన్ కొనసాగిస్తున్నారు. లిక్విడ్ రింగ్ వాక్యూమ్ తో కూడా సిబ్బంది టన్నెల్ లోపలికి వెళ్లారు. అయితే సిబ్బందికి డేంజర్ జోన్ లోనికి వెళ్లొద్దని ఆదేశాలు జారీ చేశారు. ఇక ప్రస్తుతం D2 వద్ద తవ్వకాలను అధునాతన యంత్రాలతో కొనసాగిస్తున్నారు. ఇరవై 22 రోజులుగా ఎస్ఎల్బీసీ టన్నెల్లో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతూనే ఉంది. టన్నెల్లో 8 మంది చిక్కుపోతే ఒక్కరి మృతదేహాన్ని మాత్రమే వెలికి తీశారు. మిగతా 7 మంది మృతదేహాలను వెలికి తీసే ప్రయత్నం చేస్తున్నారు. కానీ డేంజర్ జోన్ లో ఉన్నట్లు కూడా తెలుస్తుంది. ఆపరేషన్ ఇంకా కొనసాగిస్తూనే ఉన్నారు. ఓవరాల్ అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి గురుప్రసాద్ సిద్ధంగా ఉన్నారు. గురుప్రసాద్, గుడ్ ఈవినింగ్ దీపిక. ఏదైతే ఎస్ఎల్బీసీ టన్నెల్లో ఎవరైతే కార్మికులు చిక్కుకున్నారో వారిని ఆచూకీ ఇంకా లభించలేదు. ఇప్పటికి ఒక మృతదేహాన్ని వెలికి తీసి కుటుంబ సభ్యులకు పంజాబ్ చెందిన గురుప్ సింగ్ ని మృతదేహాన్ని అప్పజెప్పారు. కానీ ఇంకా 7 మందికి సంబంధించిన కార్మికుల మృతదేహాలు వెలికి తీయాల్సింది. ఈ నేపథ్యంలో అధునాతన టెక్నాలజీతో పూర్తిగా మాత్రం ఇంకా సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. కేరళకు చెందిన కొడావర్ డాక్స్ ఉన్నాయో ఆ డాక్స్ ద్వారా కూడా పూర్తిగా 3 చోట్ల మాత్రం మానవ అవశేషాలు ఉన్నట్టు గుర్తించారు. D1, D2 తో పాటు మరో ప్రాంతాన్ని గుర్తించారు. అక్కడ కూడా పెద్ద ఎత్తున మట్టి తవ్వకాలు జరుగుతున్నాయి. బురద కూడా తొలగిస్తున్న పరిస్థితి. పెద్ద ఎత్తున అది ఏదైతే ఊట వస్తున్న నేపథ్యంలో పెద్ద టాస్క్ అయిపోయిందని చెప్పేసి ఈ నేపథ్యంలో షిఫ్ట్ల వారిగా సహాయక చర్యలు చేస్తున్నారు. దాదాపు ఒక షిఫ్ట్ కు 120 మంది కూడా పనిచేస్తున్నారు. అయితే ఏదైతే ప్రమాదం జరిగిందో ఆ ప్లేస్ లో దాదాపుగా టన్నెల్ బోరింగ్ మిషన్ ముందు భాగంలో 50 మీటర్లు చాలా కీలకంగా మారింది. అక్కడికి అది డేంజర్ జోన్ గా ప్రకటించారు. ఎవరు కూడా అక్కడికి వెళ్ళొద్దని చెప్పేసి కూడా అధికారులు ఆదేశాలు జారీ చేశారు. దానికన్నా ముందు టన్నెల్ బోరింగ్ కటింగ్ ఏదైతే జరుగుతుందో ఆ కటింగ్ పనులు విడి భాగాలను విడదీస్తూ పూర్తి మాత్రం దాన్ని బయటికి పంపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే కొంచెం రిస్క్ తో కూడుకున్న పని కనిపిస్తుంది. ఎందుకంటే దేశంలోనే అరుదైన ప్రమాద ఘటన చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో కోట్ల రూపాయలు కూడా ఖర్చు అవుతుంది. ఓవైపు ప్రాణ నష్టం, మరోవైపు ప్రభుత్వానికి కూడా పెద్ద ఎత్తున కూడా నష్టం వాటిల్తుంది. ఈ నేపథ్యంలో కోట్ల రూపాయలు ఖర్చు చేస్తూ కూడా అన్ని ఏజెన్సీలు దాదాపు 11 ఏజెన్సీలు కూడా ఈ సహాయక చర్యల్లో పాల్గొంటున్నాయి. ఏది ఏమైనప్పుడు కూడా ఇంకా 7 సంబంధించిన మృతదేహాలు మాత్రం ఇంకా వెలికి తీయాల్సింది. పెద్ద ఎత్తున చాలా రిస్క్ తో కూడుకొని లోపలికి వెళ్తూ వారంతా కూడా అతి జాగ్రత్తగా ఉంటూ లోపల పూర్తి మాత్రం ఆ మట్టి ఆ తవ్వకాలు జరుపుతున్నారు. అలాగే ఎవరైతే ఉన్నారో ఏజెన్సీ సంబంధించిన సిబ్బంది అంతా కూడా పెద్ద ఎత్తున అక్కడ తవ్వకాలు చెప్పారు. ఇప్పటి వరకు మాత్రం ఇంకా ఆ 7 మంది కార్మికుల ఆచూకీ లభించలేదు. D1, D2 తో పాటు మరో ప్రాంతంలో కూడా ఇంకా తవ్వకాలు జరుగుతుంది. దాదాపు 8 నుంచి 10 మీటర్ల లోపల కూడా తవ్వకాలు జరిగినప్పుడు కూడా ఇంకా కార్మికుల వెలికితీత కార్యక్రమం ఇంకా ముందుకు సాగడం లేదు. ఇంకా ఈ ప్రాసెస్ ఇంకా 1-2 డేస్ పట్టే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. ఎప్పటికప్పుడు కూడా నాగర్ కర్నూల్ ఎస్పీ, కలెక్టర్ విధుల పర్యవేక్షణలో ప్రెసెంట్ అయితే సహాయక చర్యలతో ముమ్మరంగా కొనసాగుతుంది. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎన్ని కోట్లు ఖర్చైనా సరే ఖచ్చితంగా ఆ మృతదేహాలను వెలికి తీస్తామని చెప్తుంది. ఈ నేపథ్యంలో పెద్ద ఎత్తున కూడా ముమ్మరంగా సహాయక చర్యలతో ఇంకా కొనసాగుతున్నాయి. రైట్, థ్యాంక్ యూ గురుప్రసాద్.